అత్తమ్మ టీవీలో ఈరోజు బందర్ లడ్డు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంతో ఈజీగా చేసుకునే ఈ టేస్టీ బందర్ లడ్డూల తయారీకి కావలసిన పదార్థాలు: 2 కప్పుల ఫైన్ బేసన్ అంటే మెత్తటి శనగపిండి తీసుకోండి. 2 టీ స్పూన్ల యాలకుల పౌడర్, పంచదార 1 కప్పు, నీళ్లు 1 కప్పు, అలాగే జంతికల గొట్టం సన్నగా ఉన్న ప్లేట్ పెట్టుకోండి. దాంతో తయారు చేసుకున్న సన్న కారపూస, అలాగే నెయ్యి 1/2 కప్పు అవసరం అవుతుంది. డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా నూనె. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా డీప్గా ఉన్న ఒక బాండీ తీసుకొని వేడి చేయండి. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి అది బాగా కాగే వరకు కాగబెట్టండి. ఈలోపు ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల శనగపిండి వేయండి. ఆ తర్వాత అందులో ఉండలు లేకుండా కలయబెడుతూ కొంచెం నీళ్లు వేసి కలయబెట్టుకోండి. చూసారు కదా, కొంచెం కొంచెం కలుపుతూ ఉండలు లేకుండా పిండిని కలుపుకోండి. ఈ పిండిలో మీకు ఇష్టమైతే కొంచెం పాలు కూడా వేసుకోవచ్చు. పాలు వేసుకున్నా మరింత రుచిగా ఉంటుంది. చూసారు కదా, పిండి మిశ్రమం ఈ విధంగా కలపాలి. దీంట్లోనే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని కలుపుకోండి. కొంచెం జారుగా కలుపుకొని పిండిని ఈ జంతికల గొట్టంలో సన్నగా వచ్చి రేకు పెట్టి ఈ జంతికల గొట్టం మొత్తం ఈ పిండితో నింపండి. అంటే ప్రెస్ చేస్తే ఈజీగా మనకి కారపూస రావాలన్నమాట. అందుకోసం మనం కొంచెం లూజ్గా కలుపుకొని పెట్టుకున్నాం. ఆ తర్వాత జంతికల గొట్టాన్ని మూసివేయండి. ఇప్పుడు పూస వేసుకోవడానికి రెడీగా ఉంది. చూసారు కదా, కొంచెం పూస బయటకు వస్తుంది. ఈలోపు 1 స్పూన్ తీసుకొని దానికి ఆయిల్ రాసి దాని మీద సన్నని జంతికలాగా వేసుకోండి. వేసుకొని ఇది బాగా కాగిన నూనెలో తిరిగేసి పెడితే దాని అంతటా అదే వదులుతుంది. లేదా మీకు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. డైరెక్ట్గా వేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని డైరెక్ట్గా నూనెలో వేయండి. ఎందుకంటే వేడి చేతి మీదకి వస్తుంది కాబట్టి సిమ్లో పెట్టి పూస వేసిన తర్వాత మళ్ళీ హైలో పెట్టి వేయించుకోండి. ఇది గట్టిగా రాకూడదు అనమాట, జస్ట్ కొంచెం ఉడకాలంతే. అందుకే 2 నిమిషాలు వేయించుకొని తీసుకుంటే సరిపోతుంది. అలాగే 2 వైపులా తిప్పి వేయించండి. చూసారు కదా, పూస ఉడికిపోయింది. ఈ సన్నని జంతికల్ని తీసి పేపర్ నాప్కిన్ బౌల్లో పరుచుకోండి. ఎక్సెస్ ఆయిల్ పీల్చుకుంటుంది. ఈ కారపూస వేసేటప్పుడు అవి మరీ కలర్ మారకూడదు, అంటే క్రిస్పీగా రాకూడదు అనమాట, మెత్తగా ఉండాలి. అలాగే అదే నూనెలో మరలా మిగిలిన మిశ్రమం కూడా సన్న కారపూసలాగా వేసుకోండి. వేసుకొని పిండి అంతా అయిపోయే వరకు ఇదే ప్రాసెస్ని మరలా చేయండి. చూసారు కదా, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కారపూస మరీ వేగకూడదు, అంటే కరకరలు ఆడకుండా ఉండాలి, మెత్తగా ఉండాలి. చూసారు కదా, బ్రేక్ చేస్తే జస్ట్ బ్రేక్ అవ్వాలి అంతే తప్ప కరకరలాడుతూ ఉండకూడదు. ఆ విధంగా మీరు వేయించుకోండి. 2 వైపులా తిప్పి వేయించుకోండి. ఆ తర్వాత దాన్ని పేపర్ నాప్కిన్ ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇలాగే పిండి మొత్తం కారపూస వేసుకోండి. ఈలోపుగా పంచదార పాకం పడదాం. పాన్ పెట్టి వేడైన తర్వాత 1 కప్పు పంచదార వేయండి. ఆ తర్వాత దానికి 1 కప్పు నీళ్లు వేయండి. ఇది తీగ పాకం వస్తే చాలు, అంటే జస్ట్ చేత్తో పట్టుకుంటే బంకగా రావాలన్నమాట. సిమ్లో పెట్టి పాకం రెడీ చేసుకొని ఈలోపు కారపూస రెడీ అయింది కదా, దీన్ని మనం నలగొట్టుకుందాం. చేతులతో బాగా
చిన్న చిన్న ముక్కలుగా ఒత్తుకోండి. చూసారు కదా, చిన్న చిన్న ముక్కలుగా నలగొట్టుకొని రెడీగా పెట్టుకోండి. వేయించిన కారపూస చిన్న ముక్కలుగా రెడీ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టాలి. అందుకని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఈ కారపూస అంతా వేయండి. వేసి గ్రైండ్ చేసుకోండి. మెత్తని పౌడర్ వచ్చే వరకు దాదాపు ఒక 5-6 నిమిషాలు తిప్పుతూ మళ్ళీ గ్రైండ్ చేయండి. ఈలోపు పంచదార పాకంలో యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. సిమ్లో పెట్టి తిప్పుతూ పాకం పట్టండి. ఈ పాకం పట్టడం ఈజీగానే ఉంటుంది. ఈలోపు మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని జల్లించుకోండి. మరీ స్మూత్గా కావాలనుకున్న వాళ్ళు జల్లించుకోండి, లేదంటే ఆపళంగానే లడ్డూలు చేసుకోవచ్చు. చూసారు కదా, జల్లించి పక్కన పెట్టుకోండి. ఈలోపు పంచదార పాకం రెడీ అయింది. ఎలా చూస్తారంటే స్పూన్తో అలా తీస్తే ఆ చుక్కలు చుక్కలుగా పడుతుంది కదా, దాన్ని తీగ పాకం అంటారు. ఆ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు రెడీ అయినట్టు. చేతితో ముట్టుకుంటే కొంచెం బంకగా వేళ్ళు అంటుకుంటాయి. అలా వచ్చినప్పుడు మనం జల్లించి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని పాకంలో వేయండి. పాకంలో వేసి సిమ్లో పెట్టి కలిపెడుతూ ఉండండి. కాసేపు ఈ మిశ్రమం అంతా పాకంలో ఉడకాలి. అందుకని సిమ్లో పెట్టి ఎలాంటి ఉండలు లేకుండా కలిపెడుతూ ఉండండి. దీనికి కొంచెం ఓపిక అవసరం. మీరు ఎంత బాగా కలిపెడితే లడ్డూలు అంత స్మూత్గా వస్తాయి. చూసారు కదా, ముందు బంకగా వస్తుంది, అదేవిధంగా తర్వాత పాన్ని విడిపోయేంత వరకు వస్తుందన్నమాట. ఇప్పుడు దాంట్లోకి 1/2 కప్పు నెయ్యి వేయండి. నెయ్యి వేసిన తర్వాత నెయ్యి కాగి ఈ మిశ్రమం అంతా నేతిలో బాగా ఉడుకుతుంది. నెయ్యి వేయగానే అది పాన్ నుండి విడిపోతూ ఉంటుంది. అందుకని జాగ్రత్తగా సిమ్లో పెట్టి నేతిలో దాదాపు ఒక 5 నిమిషాల వరకు ఉడకాలి. అందుకని అదేవిధంగా సిమ్లో పెట్టి కలిపెడుతూ ఉడికించుకోండి. చూసారు కదా, ఎప్పుడైతే పాన్కి అంటుకోకుండా ఉంటుందో అప్పుడు అది ఉడుకుతుందని అర్థం. అలా ఉన్నప్పుడు దాదాపు ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకోండి. కలిపెడుతూ తిప్పుతూ ఉడికించండి. చూసారు కదా, రెడీ అయిపోయింది బందర్ లడ్డు మిశ్రమం. దీన్ని చల్లార్చుకోండి. కొంచెం చల్లారి కొంచెం వేడిగా ఉండగానే చేతులకి నెయ్యి రాసుకొని లడ్డూలు చేసుకోవడమే. మరీ చల్లారకుండా ఉండండి. ఇప్పుడు కొంచెం మిశ్రమం తీసుకొని దాన్ని లడ్డూల్లాగా ఒత్తుకోండి. అన్నీ ఈక్వల్ సైజ్ వచ్చేలాగా చూసుకోండి. చూస్తారు కదా, కొంచెం ప్రెస్ చేస్తూ అంటే గట్టిగా 2 చేతుల మధ్యలో నొక్కుతూ లడ్డూ చుట్టుకుంటే అది ఓడకుండా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు తయారు చేసుకున్న లడ్డూల్ని పక్కన పెట్టుకోండి. అదేవిధంగా పిండి మొత్తం లడ్డూలు చేసుకోండి. చూసారు కదా, బాగా గట్టిగా పిండుతూ లడ్డు చేసుకుంటే ఎంతో స్మూత్గా రౌండ్గా వస్తుంది లడ్డు. అరచేతులు రెండింటి మధ్యలో పెట్టుకొని నొక్కుతూ రౌండ్ తిప్పితే ఎంతో చక్కని గుండ్రని లడ్డూలు తయారవుతాయి. అంతే, ఎంతో రుచికరమైన బందర్ లడ్డూలు రెడీ అయినాయి. ఇవి అరగంట పాటు చల్లార్చి ఎప్పుడు సర్వ్ చేసుకుంటే కొంచెం గట్టిపడి ఈ బందర్ లడ్డూలు తినడానికి ఎంతో టేస్టీగా ఉంటాయి. ఈజీగా చేసుకుని ఈ బందర్ లడ్డూలు మీరు కూడా